కరీంనగర్లోని లోయర్ మానేరు డ్యామ్ సహా పలు ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు అడుగంటి కనిపిస్తున్నాయి. కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ మధ్య భాగంలో తప్ప చుట్టూ పరిసరాలన్నీ మైదానాలను తలపిస్తున్నాయి. కొత్త నీటి రాక కోసం నెర్రెలు బాసిన నేలలు ఎదురు చూస్తున్నాయి. ఆరుద్ర కారై మొదలైన తర్వాత అడపాదడపా కురుస్తున్న వర్షాలు తప్ప వరద పారేంత వానలు లేకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. లోయర్ మానేరు డ్యామ్ పరిస్థితిపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ జలవనరుల్లోకి చుక్క నీరు కూడా చేరలేదు. భారీ వర్షాలు నమోదు కాకపోవడంతో ఎక్కడికక్కడ కురిసిన ప్రతి చినుకు భూమిలోకి మాత్రమే ఇనికిపోతా ఉంది. చూడొచ్చు, మనం ప్రజెంట్ కరీంనగర్ లోయర్ మానేర్ డ్యామ్ దగ్గర సిచ్యువేషన్ చూడొచ్చు. లోయర్ మానేర్ డ్యాంలో ప్రజెంట్ కేవలం 6.31 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఎండాకాలం ఆరంభంలో అంటే మేలో కనుక చూసుకుంటే దీంట్లో 7 టీఎంసీల నీరు ఉంది. అవి కేవలం తాగునీటి అవసరాల కోసం సాగునీటికి వదలకుండా ఆపేసి పెట్టారు. కానీ ఈ గత మే మొత్తము జూన్ ఈ మొత్తం కనుక చూసుకుంటే ప్రతిరోజు 251 క్యూసెక్ల నీరు ఆవిరి రూపంలో వెళ్ళిపోతూ ఉంది. ఓవరాల్గా దాదాపు 0.7 టీఎంసీ నీళ్లు ఆవిరైపోయినాయి. ఆవిరి అయిపోగా మిగిలిన నీళ్లు మాత్రం ప్రజెంటు ఆపేసి పెట్టారు. ఈ లోయర్ మానేర్ డ్యాంలోకి నీళ్లు రావాలంటే మంచి వర్షాలు కురియాల్సిన అవసరం అయితే ఉంది. కొద్ది రోజులుగా వాతావరణం చల్లబడింది. ఆరుద్ర కార్తె ప్రారంభమైన తర్వాత అక్కడక్కడ చిరుజల్లుతో కూడిన వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇవి భారీ వర్షాల రూపం కనుక తీసుకుంటే మళ్ళీ ప్రాజెక్టులోకి మంచి పెద్ద ఎత్తున నీరు వచ్చే అవకాశం ఉంది. లోయర్ మానేర్ డ్యామ్ అక్కడ గేట్ల దగ్గర కనుక తీసుకుంటే మనకు మొత్తం 920 అడుగుల ఫుల్ ట్యాంక్ లెవెల్ దీనికి ఉంది. కానీ ఇప్పుడు కేవలం 871 అడుగులు మాత్రమే దీంట్లో నీళ్లున్నాయి. ఈ డ్యాంలోకి నీళ్లు రావాలంటే దూరంగా ఉన్న గుట్టల అవతల వైపు నుంచి మోయేతొమ్మిద వాగు ఒకటి దీనికి ఒక క్యాచ్మెంట్ ఏరియా ఉంది. అక్కడి నుంచి నీళ్లు రావాలి. లేదు అంటే దీనికి మిడ్ మానేర్ నుంచి గేట్లు ఎత్తి నీళ్లు వదలాలి. ఇంకొక సోర్సు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా నీళ్లు రావాలి. కానీ అక్కడి నుంచి నీళ్లు రావాలన్నా కూడా ఎక్కడ కూడా మంచి వర్షాలు ఇప్పటివరకు నమోదు కాలేదు. కాబట్టి మిడ్ మానేర్ నుంచి కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి కానీ ఇప్పుడు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కాకపోతే రైతులకు కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఒక డిమాండ్ అయితే వస్తుంది. సాగునీటికి నీళ్లు విడుదల చేయాలనే డిమాండ్ రాబోతూ ఉంది. ఎందుకంటే వరి నాట్లు పోసుకున్న రైతులు నాట్లు వేసిన తర్వాత పెద్ద ఎత్తున సాగునీటిని పొలాలకు పారించాల్సి ఉంటుంది. అందుకోసం కాలువల నీళ్లు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ వస్తుంది. ఆ డిమాండ్ మేరకు నీటిని వదిలే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న 6 టీఎంసీలలో దాదాపు ఇంకా 1-2 టీఎంసీలను వాడుకున్నా కూడా దాదాపు 15-20 రోజుల పాటు కరువు లేకుండా నీళ్ళు ఇవ్వచ్చు. కానీ అప్పటికి కూడా వర్షాలు కురవకపోతే మాత్రం డ్యాముకు కొంత నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కాకపోతే కొద్ది రోజులుగా చూస్తున్న వాతావరణం అంటే మనకు చల్లబడడం కావచ్చు, చినుకులు పడడం కావచ్చు, ఇవి భారీ వర్షాల రూపం తీసుకుంటుందని ఆశ వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో అనేక చెరువులు కూడా నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. దాదాపు అనేక చెరువులలో నీళ్లు అడగంటిపోయి భూగర్భ జలాలు కూడా పడిపోతూ ఉన్నాయి. వీటన్నిటికీ ఒకటే ఒక పరిష్కారం, మంచి వర్షాలు కురవాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు వాతావరణంలో కనిపిస్తున్న మార్పులు అయితే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇటు లోయర్ మానేర్ డ్యామ్ కావచ్చు, అటు మిడ్ మానేర్ కావచ్చు, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు, తర్వాత దాదాపు 4000 పైచిలకు చెరువులు కావచ్చు, ఇవన్నీ నిండాలంటే మంచి వర్షాలు కురవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, లోయర్ మానేర్ డ్యామ్ నుంచి.